1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో దైవజనుడైన యోహాను పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా ఇలా మాట్లాడాడు. ఆ మాట ఒకసారి మనం పరిశీలించేద్దాం. చూడండి, 1 John chapter 2 and verse 20. అయితే మీరు పరిశుద్ధిని వలన అభిషేకం పొందినవారు గనుక సమస్తము ఎరుగుదురు. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మీరు ఎవరి ద్వారా అభిషేకం పొందారు? మీరు పరిశుద్ధిని వలన అభిషేకం పొందినవారు గనుక మీరు సమస్తము ఎరుగుదురు. అంటే సమస్తం ఎరుగుదురు అంటే అర్థం ఏంటి? ఇంకేం తెలుసుకోవడానికి లేదా? అందరూ నా వైపు చూడాలి ఒకసారి. సమస్తం ఎరుగుదురు అంటే అర్థం ఏంటి? ఇంక మనం బైబిల్ చదవాల్సిన అవసరం లేదా? మనం దేవుని మీద ఆధారపడాల్సిన అవసరం లేదా? ఒక్కసారి దేవుడు అభిషేకించాడు, పరిశుద్ధిని ద్వారా మీరు అభిషేకం పొందారు కాబట్టి మీకు అన్నీ తెలుసు అంటే అర్థం ఏంటో తెలుసా? అక్కడున్న కాంటెక్స్ట్లో దైవజనుడు చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, చాలామంది రక్షణ పొందిన తర్వాత కూడా సలహాల కోసం, సూచనల కోసం, తమ జీవితంలో అభ్యున్నతి సాధించడానికి లేదా ఆశీర్వాదం పొందడానికి లోకస్తుల దగ్గర పరిగెడుతున్నారు. వాళ్ళు వీళ్ళు బోధించాలని పరిగెడుతున్నారు కాబట్టి ఎవరునూ మీకు బోధించాల్సిన అవసరం లేదు అంటే అర్థం ఏంటంటే, సేవకులు బోధించొద్దని కాదు అక్కడ. దేవుని ఆత్మ ద్వారా నింపబడిన వారు వాక్యం చెప్పొద్దని కాదు అక్కడ. కొంతమంది ఈ మాటలు తప్పుగా అర్థం చేసుకుని, ఎవరో నాకు బోధించక్కర్లేదు, నాకు అన్నీ తెలుసు కాబట్టి నేను ఇంట్లో కూర్చుంటాను, నాకు దేవుని వాక్యం అక్కర్లేదు, దేవుని సంఘం అక్కర్లేదు, దేవుని సేవకులు అక్కర్లేదు, నా జీవితం నాది, నేను అభిషేకం పొందేశాను కాబట్టి ఇంక నేను ఎలాగైనా ఉండొచ్చు అన్న ఆలోచనలు చాలామంది ఉన్నారు. అక్కడ యోహాను భక్తుడు తన పత్రికలో తెలియజేసే ఒక శ్రేష్టమైన అంశం ఏంటంటే, ఎవరినో మీకు బోధించక్కర్లేదు అంటే అర్థం ఏంటో తెలుసా? లోకస్తులు మీకు బోధించక్కర్లేదు, అవిశ్వాసులు మీకు ఏం చెప్పాల్సిన అవసరం లేదు, వారి సూచనలు, వారి సలహాలు మీరు పాటించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు దేవుని ఆత్మను కలిగి ఉన్నారు కాబట్టి, పరిశుద్ధాత్మ దేవుడు మీలో నివసిస్తున్నాడు కాబట్టి, పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని నడిపిస్తున్నారు కాబట్టి, ఆయన నడిపి మీరు లోబడితే అవిశ్వాసులైన వారు, లోక సంబంధ వ్యక్తులు మాటలు మీరు వినాల్సిన అవసరం లేదు. వీఆర్ అనాయింటెడ్ బై ద హోలీ వన్ ఆఫ్ గాడ్. దేవుని పరిశుద్ధిని వలన మనం అభిషేకించబడ్డామనే మాట ఇక్కడ రాయబడింది. నువ్వు మారు మనసు పొందిన వ్యక్తి అయితే, రక్షణ పొందిన వ్యక్తి అయితే, నీ జీవితాన్ని సంపూర్ణంగా ప్రభువుకు అప్పగించుకునే వ్యక్తి అయితే, ఎవరైనా నీ దగ్గరికి వచ్చి మీరు అభిషేకించబడ్డారా, అభిషేకం పొందారంటే ఎస్ అని చెప్పండి. ఎందుకోసం తెలుసా? బేస్డ్ ఆన్ దిస్ వర్డ్ వీఆర్ అనాయింటెడ్ బై గాడ్. దేవుని చేత మనం ఏం చేయబడ్డాం? అభిషేకించబడ్డాం. అయితే ఆ తర్వాత కొన్ని ప్రత్యేకమైన కార్యక్రమాల కోసం, కొన్ని ప్రత్యేకమైన పనుల కోసం దేవుని సేవకుల ద్వారా హస్తనిక్షేపణం చేయబడడం కావచ్చు, లేదా వారి చేతుల నుంచి మన మీద ప్రార్థన చేయడం కావచ్చు, అభిషేకించి ఒక పని నిమిత్తం పంపించడం కావచ్చు. ఇవన్నీ కూడా సంఘ క్రమంలో బాగాలే, కానీ అల్టిమేట్ అనాయింటింగ్ ఎక్కడి నుండి వస్తుంది అంటే దేవుని దగ్గర నుండి మాత్రమే రావాలి. హల్లెలూయా. దేవుని దగ్గర నుండి అభిషేకం రాకుండా ఎంతమంది నిన్ను అభిషేకించినా దానివల్ల ఏమీ లేదు, ప్రయోజనం లేదు. నీ జీవితం మారకుండా, నీ బ్రతుకు మారకుండా, నీ జీవితాన్ని ప్రభువుకు అప్పగించకుండా, ఒక నూతన సృష్టిగా నువ్వు మార్చబడకుండా 100 మంది సేవకులు 100 రకాల నూనెలు నీ మీద పోసినా దానివల్ల ఏమి లేదు. చెప్పాలి గట్టిగా అందరూ, ఏమి లేదు, ప్రయోజనం లేదు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కొంతమంది భక్తి ఎలా ఉందంటే, ఈ రోజుల్లో నేను ఎలా బ్రతికేసినా పర్లేదు, ఏదైనా సేవకుడు నా తల మీద తైలం పోసేసి ప్రార్థన చేసేస్తే చాలు అన్న ఆలోచనలో తైలాభిషేకం అనగానే పరుగులు పడుతున్నారు మనుషులందరూ. అసలు అభిషేకం ఎక్కడి నుంచి వచ్చింది నీకు? దేవుడు కదా నిన్ను అభిషేకిస్తా ఉంది, ఆయన కదా నేను నిలబెడతా ఉంది. నీ జీవితం ఆయన కోసం వాడబడినట్లుగా, సంపూర్ణంగా నువ్వు దేవుని కోసం వాడబడినట్లుగా దేవుని అభిషేకం నీ మీద ఉందని బైబిల్ సెలవిస్తూ ఉంది.